ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కీర్తన 68, 19, 20లో మనం చూసినట్లయితే, ప్రభువు స్తుతి నొందునుగాక, అనుదినము ఆయన మన భారము భరించుచున్నాడు. దేవుడే మన పక్షమున పూర్ణరక్షణ కలుగుజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము అని వాక్యములో ఉన్న రీతిగా మరణము గెలిచి మృత్యుంజడిన ఆ పరలోక ప్రభువు బోధించిన సువార్త అనే జీవముగల మాటలను వింటున్న వారికి అందరికీ ఆ ప్రభుయేసు నామములో నా హృదయపూర్వక వందనాలు సమర్పించుకుంటున్నానండి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథపు పలుకులు, పరలోక తేనె చినుకులు, ప్రభుయేసుని మాటలు, మన వెలుగు బాటలు, సృష్టిపిత సర్వోన్నత సమర్పింతుం సర్వస్వమున్. హల్లెలూయా. ముందుగా పౌలును గురించి ధ్యానించుకున్న మాటలను కొన్ని జ్ఞాపకం చేసుకుని మరలా వాక్యమును సంభాషించుకుందామండి. పరిశుద్ధుడైన పౌలు 3 సార్లు సువార్త దండయాత్ర చేసి ఎంతగానో ప్రభు పరిచర్య చేశారు, సంఘాలను స్థాపించాడు. పౌలు తన 58వ సంవత్సరంలో 3వ మిషనరీ ప్రయాణం అనంతరము సాధ్యమైతే పెంతెకోస్తు పండుగ నాటికి యెరూషలేము రావాలని నిశ్చయించుకున్నాడు. పౌలు అనుకున్న రీతిగానే తన 3వ మిషనరీ ప్రయాణం చివరిలో అన్ని సంఘముల వారందరినీ సమకూర్చి ప్రభువునందు నిరీక్షణ కలవారై వాక్యమునందు జాగరూకులై ఉండి సంఘములను చెదరిపోనీయకుండా మెలకువ కలిగి ఉండండి అని హెచ్చరించి తన 58వ సంవత్సరములో యెరూషలేమునకు వచ్చి దేవాలయములో మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు పౌలుని యెరూషలేములోని దేవాలయములో చూసి, ఈ పౌలు దేవాలయమును అపవిత్రపరిచాడని నేరము మోపి అందరూ కలిసి పౌలును పట్టుకొని ఆలయము నుండి బయటకు ఈడ్చివేసి దేవాలయపు తలుపులను మూసివేశారు. ఎందుకంటే ప్రభువు పౌలుకు కలిగించిన దర్శనములు అన్యుల ఆత్మల రక్షణ కొరకు నిన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పాడు కనుక దేవుని తెలియని వారికి ప్రభు సువార్త బోధించాడని వారంతా పౌలుపై నేరము మోపారు. అన్యులను కూడా దేవాలయంలోకి తీసుకుని వచ్చాడేమోనని భ్రమపడ్డారు. పౌలు అన్యులందరికీ ప్రభు సువార్త బోధించాడు, కానీ ఎవరిని దేవాలయంలోనికి తీసుకుని రాలేదు. కానీ వారంతా పౌలుపై వ్యసనముతో ఆ విధంగా నేరము మోపారు. ఆ తర్వాత యూదులు పౌలుని చంపివేయాలని ఆలోచన చేసి అక్కడ ఉన్న వారంతా పౌలుని ముట్టడించి కొట్టారు. యెరూషలేం పట్టణమంతటా దేవాలయం దగ్గర చాలా అలరి జరిగి పట్టణమంతా గలిబిలిగా ఉండటం వలన సైనికుల ద్వారా న్యాయాధిపతి తెలుసుకున్నాడు. అక్కడికి వచ్చి అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ముందు పౌలుని సంకెళ్లతో బంధించి నిజమేంటో తెలుసుకోకుండానే తీసుకుని వెళ్ళారు. పౌలు నడవటానికి కూడా వీలు లేకపోవటం వలన సైనికులు పౌలుని అక్కడ నుండి తమ చేతులతో ఎత్తుకొని మోసుకొని పోవలసి వచ్చింది. అక్కడ ఉన్న యూదులంతా పౌలుని చంపివేయండి, చంపివేయండి అని కేకలు పెడుతూ వారందరూ తమ బట్టలు చించుకొని ఆకాశం వైపు దుమ్మెత్తి పోస్తూ ఉన్నప్పుడు అసలు అక్కడ ఏం జరిగింది ఏమిటో తెలుసుకోకుండానే అక్కడ ఉన్న యూదులను శాంతింపచేయటానికి, ఆ అలరి సద్దు మణిగించటానికి సహస్రాధిపతి అయిన లూసియా పౌలుని కొరడాలతో కొట్టించాడు. ఆ తరువాత పౌలు రోమాదేశపు పౌరసత్వము కలవాడని, తార్సులో పుట్టినవాడని సహస్రాధిపతి అయిన లూసియా తెలుసుకొని పౌలునందు ఏ నేరమూ లేదని గ్రహించాడు. ఆ తర్వాత వెంటనే పౌలును యూదుల బారి నుండి తప్పించాడు, తన అధీనములో ఉంచుకున్నాడు. యూదులంతా కట్టుగట్టి పౌలుని ఎలాగైనా చంపివేయాలని ఆలోచనలో ఉన్నారని పౌలు మేనలుడి ద్వారా సహస్రాధిపతి అయిన లూసియా తెలుసుకొని పౌలుకు సైనిక భద్రత కలిగించి అప్పటి రోమా గవర్నర్ అయిన ఫిలిక్స్కు ఒక పత్రిక వ్రాసి ఆ రాత్రి వేళ కైసరయ పట్టణమునకు పంపించాడు.
అక్కడ పౌలు ఫిలెక్స్ అధీనములో 2 సంవత్సరములు ఉన్నాడు. ఫిలెక్స్ కూడా యూదులతో మంచివాడు అనిపించుకోవాలని పౌలునందు ఏ నేరము లేకపోయినా న్యాయ విమర్శ జరపకుండా పౌలుని బంధకాలను వదిలివేసి ఫిలెక్స్ వెళ్ళాడు. ఆ తరువాత కైసరయ పట్టణానికి ఫిలెక్స్కు బదులుగా ఫేస్తు కొత్త గవర్నర్గా వచ్చాడు. ఫేస్తు కూడా యూదుల ముందు పౌలుని న్యాయ విచారణ జరిపాడు. కానీ ఫేస్తు కూడా యూదులతో మంచివాడని అనిపించుకోవటానికి పౌలుని యెరూషలేములో న్యాయ విమర్శ జరుపుతానని అడిగినప్పుడు పౌలు, నేను అక్కడికి రాను, నాకు న్యాయ విమర్శ ఇక్కడే జరగాలి, నేను కైసర దగ్గర చెప్పుకుంటాను అని పౌలు ధైర్యంగా ఫేస్తుతో చెప్పాడు. ఫేస్తు కూడా అందుకు సమ్మతించాడు. ఆ సమయంలో ఫేస్తును దర్శించుకోవటానికి అగ్రిప్పరాజు అధికారి అయిన బెర్నీకేయు కైసర పట్టణానికి వచ్చారు. ఒకరోజు ఫేస్తు అగ్రిప్పరాజుకి 2 సంవత్సరాల నుండి ఖైదీగా ఉన్న పౌలును గురించి వివరంగా తెలియపరిచాడు. ఫిలెక్స్ వదిలిపోయిన పౌలును గురించి అంతా చక్కగా వివరించాడు. పౌలును గురించి విన్న అగ్రిప్పరాజు, నేను కూడా పౌలు వాదన వినాలని ఉంది అని ఫేస్తును అడిగినప్పుడు, రేపు ఏర్పాటు చేస్తాను విందువు గాని అని ఫేస్తు చెప్పాడు. అనుకున్న విధంగా మరుసటి రోజు ఫేస్తు ఆ అధికార మందిరములో గొప్ప సమావేశం ఏర్పాటు చేశాడు. అగ్రిప్పరాజు అధికారి అయిన బెర్నీకేయు మిక్కిలి ఆడంబరముతో సహస్రాధిపతులతో పట్టణములోని ప్రముఖులతో కలిసి అధికార మందిరములోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఫేస్తు సైనికులకు ఖైదీ అయిన పౌలుని తీసుకుని రమ్మని ఆజ్ఞ ఇచ్చినప్పుడు వారు పౌలుని తీసుకుని వచ్చి అధికార మందిరములో ప్రవేశపెట్టారు. అందరిలో ఫేస్తు మొదటిగా నిలబడి, ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశాము అనే అంశమును గురించి, 2 సంవత్సరాల నుండి ఖైదీగా ఉన్న పౌలును గురించి న్యాయ విమర్శ జరగటానికి ఇక్కడ మీ అందరి సమక్షంలో ఈ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది అని అక్కడ ఉన్న వారికి తెలియపరిచాడు. అప్పుడు అగ్రిప్పరాజు పౌలు వైపు చూసి, నీ పక్షమని చెప్పుకోవటానికి నీకు అనుమతిస్తున్నాను అన్నాడు. అగ్రిప్పరాజు చెప్పిన వెంటనే పౌలు మాట్లాడటానికి లేచాడు. పౌలు మాట్లాడటం మొదలుపెట్టాడు. అగ్రిప్పరాజా, యూదులలో ఉండే సమస్తమైన ఆచారములు, నియమాలు, వివాదములు అన్నీ కూడా తమరు ఎంతో బాగుగా ఎరిగి ఉన్నారు. కనుక యూదులు నా మీద మోపిన నేరములన్నింటిని గురించి తమర ఎదుట నేను చెప్పుకోవటానికి నాకు అవకాశం ఇచ్చినందుకు నేనెంతో ధనుడినని అనుకుంటున్నాను. తాల్మితో నా మనవి తమరు వినాలని వేడుకుంటున్నాను. అగ్రిప్పరాజా, మొదటి నుండి కూడా యెరూషలేములో నా జనముల మధ్య బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరికీ తెలుసు. వారంతా మొదటి నుండి నన్ను బాగుగా ఎరిగినవారు. నేను యూదుల మతములో బహునిష్ట తెగను అనుసరించి పరిసయ్యుడిగా ప్రవర్తించిన విధానం గురించి వారికి అంతా తెలుసు. నేను ఈ పట్టణంలోనే గమలీయేలు పాదముల దగ్గర కూర్చొని ధర్మశాస్త్రము గడించిన వాడను, పరిసయ్యుల తెగకు చెందిన వాడను. నేను ఆ విధంగా ఉన్నానని నా పక్షమున వారంతా కూడా సాక్షులై పలకవచ్చు. దేవుడు మన పితరులకు చేసిన వాగ్దాన విషయమైన నిరీక్షణను గూర్చి నేను విమర్శింపబడటానికి ఈ సమయములో తమర ఎదుట నిలిచి ఉన్నాను. ఇశ్రాయేలు వారి 12 గోత్రముల వారు కూడా ఎడతెగకుండా దివారాత్రులు ఆ దేవుని సేవిస్తూ ఆ దేవుడిచ్చిన వాగ్దానం పొందుకుంటాము అని నిరీక్షణ కలిగి ఉన్నారు. అగ్రిప్పరాజా, నేను కూడా అదే విధంగా దేవుని యందు పునరుత్థాన విషయములో నిరీక్షణ కలిగి ఉన్నందుకు యూదులు నాపై నేరములు మోపి ఉన్నారు. దేవుడు మృతులను లేపటం అనేది నమ్మతగినది కాదు అని కొందరు అనుకున్న విధంగానే నేను కూడా దేవుడు యేసును మృతులలో నుండి లేపటం అనేది నమ్మతగినది కాదు అని నేను కూడా మాట్లాడిన వాడనే. ఆ నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా ప్రవర్తించి అనేక కార్యములు చేయదలిచిన వాడను.
నేను అనుకున్న విధంగానే యేసునకు వ్యతిరేకంగా యెరూషలేములో అనేక కార్యములు చేశాను. అందుకుగాను ప్రధాన యాజకుల వలన అధికారము పొందుకొని అనేక మంది పరిశుద్ధులను చెరసాలలో వేశాను. వారిని చంపటానికి కూడా సమ్మతించిన వాడను. అనేక పర్యాయములు సమాజ మందిరాల్లోనికి వెళ్ళి అక్కడున్న వారిని దండించి వారంతా దేవదూషణ చేస్తున్నారని అన్నట్లుగా ఆరోపించి వారిని బలవంతము చేసిన వాడను. ఇతర పట్టణములకు కూడా వెళ్ళి నజరేతువాడైన యేసు నామమును ప్రకటించు వారి మీద మిక్కిలి క్రోధము కలవాడనై వారినందరినీ హింసించిన వాడను. ఆ విధంగా చేయటానికి నేను ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఆజ్ఞను అధికార పత్రికను పొందుకొని నాతో కొందరిని తీసుకొని దమస్కునకు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు గాజా దగ్గర మధ్యాహ్నమందు ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ప్రకాశించటం నేను చూశాను. ఆ ప్రకాశమానమైన వెలుగునకు మేమంతా అశ్వముల నుండి నేలపై పడిపోయాము. అప్పుడు ఒక స్వరము మాట్లాడుతూ, సౌలా సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు? ముని కోలలకు ఎదురుతనుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఆ స్వరము నాతో పలకటం నేను విన్నాను. అప్పుడు నేను, ప్రభువా, ఎవరివి నీవు అని నేను అడిగినప్పుడు ప్రభువు, సౌలా, నీవు హింసించుతున్న యేసుని. నీవు నన్ను చూసిన సంగతి, నేను నీకు కనిపించబోయే సంగతిని గురించి కూడా అందరికీ తెలియపరచు. నిన్ను నా పరిచారకునిగాను నా సాక్షివుగాను నియమించుకోవటానికి నేను నీకు కనపడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములను నిలుపుకో అని క్రిందపడిన నాతో ప్రభువు మాట్లాడాడు. ఆ వెలుగుకు నా కన్నులు కనబడనందున నా ప్రక్కవారు నన్ను పట్టుకొని దమస్కు పట్టణమునకు నడిపించారు. నేను చూపు లేకుండా 3 రోజులు అన్నపానములు పుచ్చుకోకుండా పడి ఉండి ప్రార్థించాను. అప్పుడు ప్రభువు నాకు దర్శనము అనుగ్రహించి, దమస్కులో ఉన్న అననీయ అనే వ్యక్తి నీ దగ్గరకు వచ్చి నీకు చూపు కలిగించుతాడు అని నాకు తెలియపరిచాడు. ఆ విధంగానే ప్రభు ఆజ్ఞ ప్రకారం అననీయ నా దగ్గరకు వచ్చి యేసు నామములో నాకు ప్రార్థించినప్పుడు నా కన్నుల నుండి పొరల వంటివి రాలి చూపు పొందుకున్నాను. సహోదరా సౌలా, ప్రభు నామములో నీవు బాప్తిసం పొందుకొని ఆయనకు నీ యందు ఉన్న చిత్తము నెరవేర్చు అని అననీయ నాతో చెప్పినప్పుడు నేను అననీయతో బాప్తిసం పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాను, బలము పొందుకున్నాను. అప్పుడు ప్రభువు నాతో మాట్లాడుతూ, సౌలా, ఈ ప్రజల వలనను అన్యజనుల వలన నీకు ఎలాంటి హాని కలగకుండా నిన్ను కాపాడుతాను. నేను నిన్ను అన్యజనుల రక్షణ కొరకై నియమించుకున్నాను. అన్యజనులందరికీ నా నామమును బోధించి చీకటిలో నుండి వెలుగులోకి నడిపించు. నేనంటే తెలియని వారికి నా నామము బోధించు. సాతాను అధికారములో ఉన్న వారికి అందరికీ నా మార్గమును బోధించి నా వైపు మరలించు. నా మార్గములో నడిపించు. వారికందరికీ నా యందు విశ్వాసము కలిగించి నా నామములో వారికి పాప క్షమాపణ కలుగచేసి నా యందు నిత్యజీవము కలిగించు. అన్యజనులందరూ పరిశుద్ధపరచబడిన వారితో కలిసి నాతో నిత్య స్వాస్థ్యము పొందుకునే విధంగా వారందరి కనులు తెరవచేయి. అందుకనే నీకు నా దర్శనము అనుగ్రహించి అన్యుల రక్షణ కొరకు నేను నిన్ను నియమించుకున్నాను అని ప్రభువు దర్శనములో తన స్వరముతో నాతో మాట్లాడాడు అని పౌలు అగ్రిప్పరాజుకు, అక్కడ చేరిన పెద్దలకు, ప్రముఖులకు అందరికీ ప్రభు తనకు కలిగించిన దర్శనం గురించి, ప్రభు మాట్లాడిన మాటలను గురించి తెలియపరుస్తూ నజరేతువాడైన యేసుక్రీస్తుకు తన యందు దాగి ఉన్న చిత్తాన్ని, సంకల్పాన్ని గురించి వివరంగా అందరికీ విన్నవించుకున్నాడు. ఆ తర్వాత అగ్రిప్పరాజు వైపు చూస్తూ, అగ్రిప్పరాజా, ప్రభువు ఆకాశము నుండి నాకు చూపించిన దర్శనమునకు నేను అవిధేయుడిగా ఉండకుండా ప్రభువు చిత్తము చొప్పున మొదటిగా దమస్కులో ఉన్న యూదుల సమాజ మందిరములలోనూ యెరూషలేములోనూ యూదయ దేశమంతటా నజరేయుడైన యేసుని గురించి ప్రకటించాను. తర్వాత ప్రభువు చిత్తము చొప్పున నాకు దర్శనములో అనుగ్రహించిన విధంగా నాతో ప్రభువు చెప్పిన రీతిగా అంతటా తిరిగి అన్ని జనులకు ప్రబోధించిన పరలోకపు శుభవార్త ప్రకటించి వారి ఆత్మలకు ప్రభువునందు రక్షణ కలుగు చేస్తున్నాను.
నజరేయుడైన యేసుక్రీస్తు దేవుని కుమారుడని, ఆయనే సమస్త ప్రజలకు లోకరక్షకుడని, మన పాపముల నిమిత్తము శిలువలో తన రక్తము చిందించిన పాప విమోచకుడని తెలియపరిచి, దేవుని చేత మృతులలో నుండి లేపబడిన పునరుత్థానుడు అని అందరికీ ప్రకటించాను. నేను బోధించిన ఆ ప్రభువు మాటలు విని నమ్మి విశ్వసించి మారు మనస్సు పొందుకున్న వారికి అందరికీ యేసునందు రక్షణ కలిగించి ప్రభువునందు పరిశుద్ధత కలిగి జీవించండి అని తెలియపరిచాను. ఈ కారణము చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని చంపివేయాలని ప్రయత్నించారు. కానీ నాకు దర్శనం ఇచ్చిన నా దేవుని సహాయముతో నేను నేటి వరకు సజీవుడిగా ఉన్నాను. యేసుక్రీస్తు శ్రమపడి మరణించిన తరువాత మృతులలో పునరుత్థానము పొందిన వారిలో ప్రభువు మొదటివాడిగా ఉన్నాడు. యేసును గురించి, ఆయన పునరుత్థానం గురించి మోషే, ప్రవక్తలు చెప్పిన మాటలు ఈ ప్రజలకు అన్యజనులకు ప్రకటిస్తూ ప్రభువు సమస్త ప్రజలకు వెలుగయ్యున్నాడు అని నాకు కలిగిన దర్శనం గురించి అల్పులకు గనులకు సాక్ష్యమిస్తూ యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తూ ఉన్నాను. ప్రవక్తలు ప్రభువును గురించి లేఖనాలలో వ్రాయబడిన మాటలు కాక ఇంకా మరేదైనా నేను ఎవరికీ బోధించలేదు అని పౌలు అగ్రిప్పరాజుతో ఎంతో వినయంగా తెలియపరుస్తూ ఉన్నాడు. అంతలో ఫేస్తు సమావేశంలో నుండి పైకి లేచి, పౌలా, నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినది అని ఆ సమావేశంలో ఫేస్తు గొప్ప శబ్దముతో పలికాడు. అప్పుడు పౌలు శాంతంగా ఫేస్తు మాటలకు జవాబు చెప్తూ, మహాఘనత వహించిన ఫేస్తు, నేను వెర్రివాడను కాను, కానీ సత్యమును స్వస్థ బుద్ధియు గల మాటలనే ఇక్కడ చెప్పుచున్నాను. అగ్రిప్పరాజుకు ఈ సంగతులు తెలుసు కనుక ఆయన ఎదుట నేను ధైర్యముగా చెప్పుకుంటున్నాను. ఇది ఎవరికీ తెలియకుండా ఉండటానికి ఒక మూల జరిగిన కార్యము కాదు. ఈ సంగతులన్నీ అగ్రిప్పరాజుకు తెలుసు అని నేను రూఢిగా నమ్ముచున్నాను కనుక అన్నీ వివరించుకుంటున్నాను అని తెలియపరిచాడు. ఆ తర్వాత అగ్రిప్పరాజుతో మాట్లాడుతూ, అగ్రిప్పరాజా, మీరు ప్రవక్తలను నమ్ముచున్నారా? మీరు నమ్ముచున్నారని నాకు తెలుసు అన్నాడు. అంతలో అగ్రిప్పరాజు, పౌలా, ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయాలని చూస్తున్నావేంటి అని పౌలుతో అన్నాడు. అందుకు పౌలు, అగ్రిప్పరాజా, సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రం ప్రవక్తలను నమ్ముతున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ నా మాటలు వినువారందరూ ఈ బంధకములు తప్ప నావలే ఉండునట్లుగా దేవుడు అనుగ్రహించునుగాక అని పౌలు ఆ సభలో పలికాడు. పౌలు వారందరిని చూస్తూ, నావలే దేవుడు మిమ్మల్ని ఉంచాలి అని పలికాడు. అంటే నాకున్న ఈ సంకెళ్ళు బంధకాలు మాత్రం ఎవరికీ ఉండకుండా నేను క్రీస్తుని ధరించుకొని రక్షణ పొందుకునే విధంగా మీరంతా క్రీస్తుని ధరించుకొని ఆయన యందు రక్షణ పొందుకోవాలని అక్కడ తెలియపరిచాడు. ఆ తరువాత అగ్రిప్పరాజు, అధిపతి అయిన బెర్నీకేయు, వారితో సమావేశంలో కూర్చుని ఉన్న ప్రముఖులు అందరూ లేచి అధికార మందిరము నుండి అవతలకు పోయి వారంతా పౌలును గురించి మాట్లాడుకున్నారు. వారంతా ఖైదీ అయిన పౌలు మాటలు విన్న తరువాత, ఈ మనుషుడు బంధకములకైనా మరణమునకైనా తగిన నేరము ఏమీ చేయలేదు అని తమలో తాము మాట్లాడుకున్నారు. ఆ తర్వాత వారంతా తిరిగి మరలా అధికార మందిరమునకు వచ్చారు. అప్పుడు అగ్రిప్పరాజు ఫేస్తుతో మాట్లాడుతూ, ఈ పౌలు తనను గురించి కైసర ఎదుట చెప్పుకుంటాను అని ఇష్టపడితే ఇతనిని విడుదల చేయవచ్చు, ఇతని యందు ఏ నేరము మాకు కనిపించలేదు అని అగ్రిప్పరాజు ఫేస్తుతో చెప్పాడు. అంతటితో ఆ పెద్ద సమావేశం ముగిసింది. పౌలు ఏ నేరము చేయలేదని అంతకుముందు ఉన్న ఫిలిక్స్కు తెలుసు. అదేవిధంగా ఫేస్తుకు కూడా తెలుసండి. పౌలు మాటలు విన్న అగ్రిప్పరాజు కూడా వారితో సమ్మతించి ఈ మనిషిని యందు ఏ నేరము కనిపించలేదు కనుక కైసరు దగ్గరకు పంపించవచ్చు అని తీర్మానించాడు. మనం ఇక్కడ గమనించినట్లయితే పౌలు ప్రభువును గురించి చెప్పిన పరలోకపు శుభవార్త విన్నప్పుడు ఫేస్తుకు భయం కలిగింది. పౌలు ప్రభువు తనకు కలిగించిన దర్శనంలోని మాటలు చెప్తుంటే ఫేస్తుకు వెరితనం అనిపించింది. ప్రభువు మాటలు ఒకరికి భయం కలిగించాయి, ఒకరికి వెరితనం అనిపించాయి.
వాక్యములో ఉన్న రీతిగా దేవుని వాక్యము తెలియని వారికి వెరితనముగా అనిపిస్తాయి, కానీ అవి ఎంతో దైవజ్ఞానము, దివ్యమైన శక్తి కలిగి ఉంటాయని వారికి తెలియదు. దేవుడిని తెలుసుకున్న వారికి దేవుని వాక్యములు శక్తి బలముగా ఉంటాయి. దేవుడైన ప్రభువుని తెలుసుకోలేని ఫేస్తుకు పౌలు చెప్పిన దేవుని శుభవార్త వెరితనంగా అనిపించాయి. అందుకనే పౌలా, నీవు అతి విద్యతో వెర్రివాడవయ్యావు అని ఫేస్తు తన పదవిని కూడా మరిచిపోయి ఆ సమావేశంలో పైకి లేచి మూర్ఖంగా పెద్ద శబ్దముతో పౌలుపై అరిచాడు. ఫేస్తు చెప్పినట్లుగానే పౌలు నిజముగానే ధర్మశాస్త్రమునందు అతి విద్య కలిగిన వాడండి. పండిత విద్యా పారంగతుడు. ఆయన ధర్మశాస్త్రంలో గొప్ప ప్రవీణుడు. 60 సంవత్సరాల వయసులో ఆ సమావేశంలో ఖైదీగా నిలబడి పౌలు చెప్పిన మాటలలో ఎంతో జ్ఞానం దాగి ఉందని ఈ లోకరీత్యా వెర్రివాడైన ఆ ఫేస్తుకు తెలీదు. నశించువారికి నీ సిలువ వెర్రితనముగానున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నశించువారికి నీ సిలువ వెర్రితనముగానున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. హల్లెలూయా. ఈ విధంగానే ఈ లోకరీత్యా బ్రతికే వారికి దేవుని శుభవార్త చెవికెక్కదండి. వినటానికి విసుగనిపిస్తుంది. సాతాను వారిని విననివ్వదు. అందుకే ప్రభు బోధిస్తూ ఉన్నప్పుడు చెవులు కలవాడు వినుగాక అని సంబోధించేవారు. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 9లో మనం చూసినట్లయితే ధర్మశాస్త్రమును వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము అని వాక్యం చెప్తుంది. కనుక ప్రతి ఒక్కరూ ధర్మశాస్త్రము చదవాలి. ధర్మశాస్త్రం గురించి బోధించే వారి మాటలు తప్పకుండా వినాలి. అట్టివారికే పరలోకములో తండ్రి చెంత నిత్యజీవం కలుగుతుంది. ధర్మశాస్త్రము చదవని వారు, విననివారు ఎంత చెప్పినా ప్రభు సువార్తకు చెవి యొగ్గని వారికి పాతాళమే గతి అని ప్రభువు ఎన్నో మార్లు తన వాక్యం ద్వారా బోధించాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద జీవించి ఉండగానే ప్రభువుని తెలుసుకుని సమయాన్ని సద్వినియోగపరుచుకొని ఎవరి కుటుంబం వారు ప్రభు సన్నిధిలో కట్టుకుని దేవునితో ఆశీర్వదించబడాలండి. మానవుల జీవితాలకు దేవుని శుభవార్త వినటం ఎంతో అవసరమై ఉంది. ఎందుకంటే సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18లో మనం చూసినట్లయితే దైవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించువాడు ధన్యుడు అని వాక్యములో వ్రాయబడి ఉందండి. ప్రవక్త అయిన దావీదు రాజు కూడా ధర్మశాస్త్రం చదివి అందరికీ బోధించేవాడు. సర్వభూజనులారా, యెహోవా సన్నిధికి వేయించేయండి, సమస్త జనులను ఏలువాడు ఆయనే, సర్వశరీరులు ఆయన వద్దకు వచ్చెదరు. నేనైతే ఆ మహాదేవుని మందిరములో ఒలీవల చెట్టు వలె ఎల్లప్పుడూ పచ్చగా ఉంటాను. యెహోవాను స్తుతించండి, కీర్తించండి, ఘనపరచండి, ఆయన నామము సమస్త ప్రజలకు ప్రకటించండి. ఆయన వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన మహాభయంకరుడు అని ఆయన వాక్యము వినమని దావీదు తన కీర్తనల ద్వారా ప్రజలందరికీ తెలియపరిచాడండి. ఎప్పుడు ప్రభు సన్నిధిలో కూర్చొని అందరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉండేవాడు దావీదు ప్రవక్త గారు. కాబట్టి వినిన ఈ మాటలను బట్టి ఫేస్తులాగా దేవుని శుభవార్త వినలేని వెర్రివారముగా ఉండకుండా పౌలు చెప్పిన విధంగా ప్రభువు చెప్పిన బోధనల గురించి వినగలిగిన చెవులను కలిగి వినుటకు వేగిరపడే మనస్సు కలిగిన వారముగా ఉందామండి. ఫేస్తు కూడా పౌలునందు మరణమునకు తగిన ఏ నేరము లేదని తెలుసుకున్నాడు కనుక తను అనుకున్న విధంగానే అగ్రిప్పరాజు మాటలకు కూడా సమ్మతించాడు. ఆ తరువాత పౌలుకి న్యాయ విచారణ జరిగించటానికి ఓడ ఎక్కించి రోమా దేశమునకు పంపించాడు. పౌలు బంధకాలతోనే తన 60వ సంవత్సరంలో ఇటలీ దేశమునకు ఓడలో ప్రయాణం అయ్యాడండి. కైసరయ నుండి
ఇటలీ దేశం అనబడే రోమా దేశపు ప్రయాణం గురించి తర్వాత భాగంగా మరలా మనం ధ్యానం చేసుకుందాము. ఇంతవరకు మనము విన్న ఈ జీవమగల మాటలను వినిన వారిని ఆ పరమతండ్రి దీవించి ఆశీర్వదించి సదాకాలము కాచి కాపాడి రక్షించాలని ఆ ప్రభుయేసు నామములో అడిగి వేడుకుంటున్నానండి. హల్లెలూయా, ఆమేన్. కరుణా సంపన్నుడైన ఆ యేసుక్రీస్తు పరిశుద్ధుడైన పౌలుకు ఎంతో సహాయంగా, అండగా, తోడుగా, నీడగా ఉండి నిత్యము కాపాడుతూ ఆయన హృదయవాంఛలు తీరుస్తూ ఉన్న ఆ ప్రభుని ఘనపరుస్తూ ఒక పాట విందామండి. శిలువలో నాకై చేసిన యాగం మరువలేనయ్యా, మరచిపోనయ్యా నీ ప్రేమను, నీ త్యాగమును. మరువలేనయ్యా నీ ప్రేమను, మరచిపోనయ్యా నీ త్యాగము. మరువలేనయ్యా నీ ప్రేమను, మరచిపోనయ్యా నీ త్యాగము. శిలువలో నాకై చేసిన యాగం, శిలువలో నాకై చేసిన యాగం మరువలేనయ్యా నీ ప్రేమ, మరచిపోనయ్యా నీ త్యాగం. మొదలు పాపిగనే పెరిగినది బ్రతుకు పాపములోనే. పుట్టినది మొదలు పాపిగనే పెరిగినది బ్రతుకు పాపములోనే. పాపినైన నన్ను ప్రేమించితివి, పాపినైన నన్ను ప్రేమించితివి, పాపములో నుండి విడిపించితివి, పాపములో నుండి విడిపించితివి. మరువలేనయ్యా నీ ప్రేమను, మరచిపోనయ్యా నీ త్యాగము. కోసమే నీవు జన్మించితివి, నా కోసమే నీవు సిలువనెక్కితివి.
నిలిచితివి నా కోసమే నీవు సిలువనెక్కితివి నా కోసమే నీవు మరణించితివి నా కోసమే నీవు మరణించితివి నా కోసమే నీవు తిరిగి లేచితివి నా కోసమే నీవు తిరిగి లేచితివి ప్రభు మరువలేనయ్యా నీ ప్రేమను మరచిపోనయ్యా నీ త్యాగము ఎవరు చూపని ప్రేమను చూపి ఎవరు చేయని త్యాగము చేసి ఎవరు చూపని ప్రేమను చూపి ఎవరు చేయని త్యాగము చేసి విడువను ఎడబాయను విడువను ఎడబాయను అన్నావు నీ నిత్య జీవమును నాకెవ్వకోరి నీ నిత్య జీవమును నాకెవ్వకోరి మరువలేనయ్యా నీ ప్రేమను మరచిపోనయ్యా నీ త్యాగము మరువలేనయ్యా నీ ప్రేమను మరచిపోనయ్యా నీ త్యాగము శిలువలో నాకై చేసిన